మేడం ఎలా అనిపిస్తుంది? ఢిల్లీలో అయితే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. గతంలో ఎన్నడూ లేని విజయాన్ని చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? అంటే అక్కడ ధర్మం గెలిచింది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ అక్కడ ఏ విధంగా అధర్మం ఏలింది, అవినీతి అనేది ఏ లెవెల్‌లో జరిగిందో దాన్ని ప్రజల వద్దకు ప్రజలే గమనించారు. ప్రజల వద్దకు బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారు. దాన్ని చూసిన తర్వాత ప్రజలు ఈ పార్టీ అనేది గెలవకూడదు, ఈ పార్టీని బయటికి తరిమేయాలి, మొత్తంగా టోటల్‌గా భారతదేశం నుంచి దాన్ని వెలివేయాలి అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతోటి ఏం చేశారంటే ఆ స్కామ్‌ను బయటపెట్టి వాళ్ళు ప్రజలందరూ గ్రహించారు కాబట్టి దానికి బీజేపీకి పట్టం కట్టారు. ఓకే. కేవలం యూత్ ఎక్కువ ఈసారి శ్రద్ధ చూపించినట్టు కనిపిస్తుంది మేడం. ఏం చెప్తారు? అంటే ఇచ్చిన హామీల ఎఫెక్ట్ అంటారా? హామీల ఎఫెక్ట్ అనేది కాదండి. అక్కడ ప్రజలు ఆల్రెడీ మేల్కొన్నారు. ఇంతవరకు ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా కాలమయం ఇంకా అయిపోతుంది, మా లైఫ్‌లు ఇట్లాగే ఉంటే మేము ముందుకు ఎళ్ళలేము, మేము ఎదగలేము అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, సరే ఫర్ ఏ చేంజ్ అన్నట్టు బెటర్ చేంజ్, బెటర్ సొసైటీ, బెటర్ గవర్నమెంట్ అన్న దానికి వాళ్ళు సంకేతం ఇచ్చి గవర్నమెంట్‌లో బీజేపీకి ఓటేసి గెలిపించబోతున్నారు. మేడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో అయితే అంత విజయాన్ని సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ విధంగా ఎఫెక్ట్ పడిపోతుంది అంటే ఏం చెప్తారు? ఆ ఎఫెక్ట్ ఎప్పుడో పడ్డదండి, ఎప్పుడో పడ్డది ఇక్కడ బీజేపీ నుంచి. బీజేపీకి అన్ని స్థానాలు మేము కైవసం చేసుకోవడానికి ఇదొక నిదర్శనం, చెంపపెట్టు లాంటిది. వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళలో వణుకు స్టార్ట్ అయింది. అరే ఇక్కడ కూడా రాబోయే ప్రభుత్వము వాళ్ళదే అవుతుంది, డెఫినెట్గా వాళ్ళే ఎంపీటీసీలు ఎంపీ అలాగే జెడ్పీటీసీలు వాళ్ళే అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. దాంతో ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్కడ బయటికి రాకుండా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాట్రిక్ కొట్టారు కాంగ్రెస్ వాళ్ళు, హ్యాట్రిక్ కొట్టారు, జీరో. మరి అది దేనికి నిదర్శనం ఒకసారి ఆలోచించాలి. 70 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంతో కొంత ఏదో స్థానాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆశించారు. కానీ 10 సంవత్సరాల కాలంలోనే బీజేపీ తను చేసినటువంటి ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతేనేమి, అది ప్రజలు వాళ్ళే ఓన్గా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టారు. ఎట్లా ఉంది మేడం? ఇప్పటికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా. సో ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారండి. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపాలి అని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఇంకా మహిళలు అయితే చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా చీపుర్లు చాటలు చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూస్తూనే ఉంటారు మహిళలు ఏ రేంజ్లో విరుచుకుపడుతున్నారో మీరు చూశారు. వీలైతే ఒక్కసారి కనుక ఎక్కడైనా కాంగ్రెస్ నేతలు ఎక్కడైనా తిరిగితే వాళ్ళకి ఎట్లా బహుమానం ఇవ్వాలి, ఏ విధంగా సన్మానం చేయాలో వాళ్ళకి మహిళలకు మాత్రం బాగా తెలుసు. మహిళలే ఓడించడానికి రెడీగా ఉన్నారు. వ్యతిరేకత కూడా కాదు, దాన్ని ఏ లెవెల్లో దానికి అసలు చెప్పడానికి ఇంకొక వర్డ్ కూడా లేదు. రివెంజ్ను తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేయడానికైనా చాలా రెడీగా ఉన్నారు మహిళలైతే. సో ఎలా ఉంటుంది మేడం ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీజేపీ? ఏమండి, భవిష్యత్తు కార్యాచరణ అనేది ఆల్రెడీ ఇప్పటికే మేము ఎప్పుడో స్టార్ట్ చేసేసాం. గ్రౌండ్ లెవెల్లో మా వర్క్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ మేము గెలిచిన స్థానాలే అందుకు నిదర్శనం. 8+8 అది నాట్ ఏ జోక్. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 1 ఇయర్లోనే తెలిసిపోయింది. ఆల్రెడీ 1 ఇయర్ కూడా అక్కర్లేదు, 3 నెలల్లోనే తెలిసిపోయింది. నువ్వు రైతు బంధు అన్నావు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నావు ఇవ్వలేదు, అట్లాగే మహిళలకు మాత్రము ఒక బస్సు అన్నావు. ఆ బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మహిళలు తన్నుకొని చస్తున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా మహిళలు కొట్లాటలు గలాటలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా పాపము వాళ్ళని నెట్టివేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు అసలు ఎందుకు ఇచ్చారా దేవుడా, ఈ మహానుభావుడు ఈ నీచ నికృష్టుడు ఎందుకు ఇచ్చాడు అసలు ఈ మహిళలకు, మేము అడిగామా అని చెప్పేసి వాళ్ళ రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారు. ఓకే. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి కారణం కేంద్రం సెంటర్ లో చూసుకుంటే బీజేపీ ఉంది, అందువల్లనే లేట్ అవుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు తెలంగాణ సపరేట్గా ట్రీట్ చేయదు, ఇతర రాష్ట్రాలను సపరేట్గా ట్రీట్ చేయదు. ఇక్కడ మాకు పక్షపాతం అనేది లేదు. నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలకు అందరికీ కూడా సమానంగా బడ్జెట్లో వాళ్ళకి వాల్యూ ఉంటుంది, సమానంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క విధంగా ట్రీట్ చేయదండి సెంట్రల్. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కేటాయించింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాటిని ఏ దానికైతే నిధులు కేటాయించారో వాటిని మాత్రము సద్వినియోగం చేసుకోవట్లేదు. వాళ్లకు ఎక్కడ సద్వినియోగం పరిస్తే వాళ్ళకి తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఆ క్రెడిట్ అంతా కూడా మోడీ ప్రభుత్వానికి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు స్వతహాగా వాడిని బుక్కుతున్నారు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. రానున్న ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కి ఏం చెప్తారు మేడం? రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఎలా అనిపిస్తుంది ఢిల్లీలో అయితే బీజేపీ ఘన విజయం సాధించింది?
చాలా హ్యాపీగా ఉందండి. ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మి ఇంత నమ్మకంతో మోడీ గారి మీద చాలా నమ్మకం పెట్టుకొని ఢిల్లీ ప్రజలు ఈ మోసపూరితమైన మాటలు ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు మారుస్తారు. రాబోయే రోజుల్లో మీరు బీజేపీకి కనుక ఓటేస్తే కనుక మన దేశ పరిస్థితిని రూపురేఖలు మార్చేస్తారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు అని ఒక అభూత కల్పన కల్పించేసి లంగా మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సకల ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ ఏ ప్రజలు వాళ్ళని విశ్వసించలే. ప్రజలు వాళ్ళని బొందబెట్టారు. ఒక్క సీటు కాదు కదా, కనీసం వాళ్ళకి డిపాజిట్లు కూడా వచ్చినా లేదో అంత దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని తొక్కేసింది. అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి చాలా మంది మోడీ గారి వైపు చూసి దేశాన్ని ఒక స్థాయికి ముందుకు తీసుకెళ్తున్నారన్న ఒక ఉద్దేశం మీద భారతదేశం ఇంత ముందుకెళ్తుంది మోడీ గారి మీద విశ్వాసంతో 3 సార్లు గెలిపించినందుకు మన రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకోవడం చాలా సంతోషం. అక్కడ ప్రజలందరూ ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా ఈ దేశంలో ఇంకా రావాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చిన్న సన్నకారులకు, పేదలకు, రైతులకు ప్రతి ఒక్కరికి మోడీ గారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి సమయం కావాలని ఉండే ఆ సమయం కూడా ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ప్రయత్నం చేయాలని, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీని కనుక గెలిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి బీద మధ్యతరగతి వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఢిల్లీలో మనమే, గల్లీలో మనమే, తెలంగాణలో కూడా మనమే అని మేము విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మనం చాలా హ్యాపీగా మేము ఆల్రెడీ 1 year కంప్లీట్ అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది? సంవత్సరం అవుతున్నా కూడా 6 గ్యారెంటీల పేరు మీద అధికారాన్ని ఎక్కి 6 గ్యారెంటీలు మోసపూరితమైన మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, లొంగ మాటలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉచిత బస్సు తప్ప ఇంకా ఏది కూడా అమలు చేయలేదు. ఆ కరెంటు కూడా ఉచితంగా రావట్లేదు. గ్యాస్ అన్నారు, అది కూడా మోసపూరితమైన మాటలే. ఎవ్వరికి ఏ బెనిఫిట్స్ రాలేవు, రేషన్ కార్డులు లేవు. ఏదైనా ఈ రోజు భారతదేశం మొత్తంలో రేషన్ వస్తుందంటే మోడీ గారి సెలవే. 1 రూపీ లేకుండా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత రేషన్ ఇస్తున్నాము. ఇక్కడ సంవత్సరం గడుస్తున్నా కూడా ఏ బెనిఫిట్స్ కూడా ఈ ప్రజలకు అందట్లే. కాబట్టి ప్రజలు విసిగిపోయి అసహించుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఢిల్లీలో అయితే భారీ ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకుంది బీజేపీ. సో ఎలా అనిపిస్తోంది మీకు? ఇక అందరూ సంతోషం అనిపిస్తుంది. అప్పుడు 25-26 సంవత్సరాలు అక్కడ లేదు కదా బీజేపీ. 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు వీళ్ళు గెలిచారు, మధ్యలో ఒకసారి పడిపోయింది వాళ్ళు. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకున్నారు. ప్రజలు ఏమన్నా ఆలోచించుకుంటుంటే సెంటర్లో బీజేపీ ఉన్నది, మన ఢిల్లీలో కూడా బీజేపీ ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది. వాటర్ ట్యాంకులతో వాటర్ మాఫియా నడుస్తుంది అక్కడ. నల్లాలు బంద్ చేసి వాటర్ ట్యాంకులతో నడిపించారు. వాటర్ ట్యాంక్ మాఫియా ఉంది అక్కడ. వాటర్ ట్యాంకులతో నీళ్లు పోసుకొనుకున్నారు వాళ్ళు అక్కడ. ఇవన్నీ గమనించారు ప్రజలు. గమనించారు ఎప్పుడైనా కూడా యూత్ గుర్తుపెట్టుకుని మన కాలేజీ పిల్లలు కనుక ఇది ఆలోచిస్తే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఒడగొడతానికి ఆస్కారం ఉంటుంది. కాలేజీలతో జరుగుతుంది. ఇక్కడ మాఫియా ఇది జరిగింది, ఇటువంటి జరుగుతుంది. ఈ కేజ్రీవాల్ అవినీతి పరుడు, ఆయన కుంభకోణం ఇరుక్కున్నాడు. ఫస్ట్ అన్నాధారతో కూర్చున్నాడు కదా, కూర్చొని నేను అవినీతి లేకుండా చేస్తా, గవర్నమెంట్ నడిపిస్తా అనుకుంటే ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు నమ్మిండ్రు, ఫస్ట్ వేసిర్రు. సరే మనీ మళ్ళీ సెకండ్ టైం వేసిర్రు. సెకండ్ టైం అయితే లిక్కర్ కుంభకోణాలు. కవితను పాపం ఆమెను ఇరికిచ్చిండు. ఇక్కడి నుంచి ఆమె డబ్బులు రమ్మని, ఆయన దగ్గర 100-200 కోట్లు ఏమో మనకు తెలియదు అంటారు. అది క్యాష్ పంపించి అక్కడ మంచి గెలిచిర్రు. ఆ లిక్కర్ షాపులు ఆమె కొనిచ్చారు, ఆమెను ఇరికిచ్చిండు, ఆమె జైలు పంపించిండు, ఆయన వేయండు, ఆయన వాళ్ళు అందరు వేయండు. వీళ్ళందరూ పోతా ఉన్నారు. ఎందుకు ఇక్కడ గవర్నమెంట్కి ఎవడు చేస్తాడు అన్న ఆలోచన కొద్దిగా అక్కడ ప్రజలు ఆలోచించే వీళ్ళంతా కలిసి ఈయనకు బీజేపీకి ఓటేసారు. ఇచ్చిన హామీలు ఏ విధంగా ఎఫెక్ట్ పడ్డాయంటే ఇక వీళ్ళు కంపల్సరీ హామీలు నెరవేరుస్తాడు, బీజేపీలు నెరవేరుస్తారు. వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వలే వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా తక్కువ ఇచ్చారు వాళ్ళు. 100% అయితే వీళ్ళు 57% ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారన్నా, ఇవాళ రేపు బీద ప్రజలు వాడు ఎవడేడపోతే మాకెందుకు, మాకు వచ్చేటి మాకు అత్తే చాలని వాళ్ళు ఓట్లేస్తారు. అటువంటి దాన్ని
ఈ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇలా ఉన్నారు కదా కార్యకర్తలు, చిన్న చిన్న కార్యకర్తలు, నాటు వంటలు. నేను కూడా 4-5 రోజులు అక్కడ ఉన్నాను. ఉండి అక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్తే బీజేపీకి వెళ్తుందని అన్నారు. నేను కూడా కొన్ని వాయిస్ ఇచ్చిన అక్కడ పేపర్లలో వచ్చింది. అక్కడ నేను మళ్ళీ 27 తారీఖు హైదరాబాద్ వచ్చాను. అట్లా వాళ్ళు కంపల్సరీ గెలుతుందన్న బీజేపీ. ఇప్పుడు 28 సంవత్సరాల బీజేపీ లేదు అక్కడ. ఎంత అవినీతి జరిగింది. ఇప్పుడు ప్రజల సొమ్మే కదా అన్న. ఇప్పుడు మనం వచ్చే ట్యాక్సీని మనకు డెవలప్మెంట్కి ఇస్తారు గవర్నమెంట్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా. అదే ఆ ట్యాక్సీలకు వెళ్ళి వీళ్ళు తిన్న తర్వాత ఇక అవినీతి, ఇక మన డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది అని వాళ్ళకొకటి అంతా వివరించుకుంటూ వచ్చారు జనం. అప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు కదే మళ్ళీ ఈసారి కూడా గెలిస్తే మళ్ళీ మనం చచ్చిపోతాం అని ఆలోచన కొద్దీ వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం చేసిర్రు. ఇప్పుడు కూడా అసలు వీళ్ళకు 4-5 సీట్లు కూడా రావద్దు, 20 దాకా వచ్చినాయి. అసలు 4-5 కూడా రావద్దు. వీళ్ళు చేసిన అవినీతి పని అందులో కొంతమంది మంచిగా ఉంటారు కన్నా ఆ మంచి గెలిపించారు అంతే. గతంలో చూసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీతో అయితే రాలేదు. ఈసారి అంత రావడానికి కేవలం యూత్ అంతా ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? 100% మీరు చెప్పింది. యూత్ తిరిగినరు, స్టూడెంట్ తిరిగినరు, ఆడున్న ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళంతా ఒకటి అయిపోయారు. అన్యాయం జరిగింది అన్న ఈ ఒక్కసారి అన్న, ఈ ఒక్కసారి బీజేపీకి అన్న అని మన ముస్లిం సోదరులు చాలా మంది సెక్యులర్స్ ఉంటారు, వీళ్ళంతా ఏం చేసారు, వాళ్ళంతా ఒకటైనరు. అరే మనకు మోడీ గారు మంచి పని చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, మనకు సమానంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు, ముస్లింలు, హిందువులకు, క్రిస్టియన్లకు అందరికి సమానంగా ఇస్తుండన్న, మోడీ ఎవరికి మోసం చేసిండన్న అని కూడా వీళ్ళు వచ్చారు. అది అత్తే వాళ్ళు కూడా ఆలోచించారు. వాళ్ళు కూడా ఆలోచించే వీళ్ళు కంపల్సరీ వీళ్ళు ఏననే వీళ్ళు వేసిర్రు. కంపల్సరీ వీళ్ళు గవర్నమెంట్ కంపల్సరీ 5 సంవత్సరాలు ఉంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ వస్తుంది. సెంట్రల్లో 450 సీట్ల దాకా వస్తాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. ఓకే, ఎట్లుంది సార్ ఇక్కడ? ఇప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చి 1 year అవుతుంది కదా, సో ఇక్కడ ఎట్లుంది ప్రభుత్వం? ఇక్కడ గవర్నమెంట్ నేను చెప్పాను, నాకని మీకే తెలవాలి. ఎందుకంటే టీవీ వాళ్ళకు, మీడియా వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన హామీలు ఎక్కువ ఉన్నాయన్న. ఇప్పుడు మనం హామీలు ఎక్కువ ఇచ్చేసారంటారా? హామీలు ఎక్కువ ఇచ్చారు, అంతగానే ఇవ్వద్దు. అది ఇచ్చినా కూడా అలా బీదోళ్ళకి ఇవ్వాలన్న. వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 2 కార్లు బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా మన పింఛన్ ఇస్తారు. అవన్నీ క్యాన్సిల్ చేయాలన్న. వీళ్ళు క్యాన్సిల్ చేసి పాత ఇచ్చినా పర్లేదు, కేసీఆర్ ఇచ్చినా కూడా సంతృప్తి పడతారు. అవి కూడా ఇస్తారు కొంతమంది. కానీ జనం ఊళ్ళల్లో అనుకుంటున్నాను. ఊళ్ళల్లో నేను పొలం కాడికి పోతా కదా, అప్పుడప్పుడు నాకు పొలం ఉంది దురాల. ఆ పొలం కాడికి పోయినప్పుడు నేను ఊళ్ళలో తిరుగుతా హీరో హోండా తీసుకొని. హీరో హోండా తీసుకు ఏం జరుగుతుందన్న ఇంకా అని అడుగుతా. మియాసొండలను, రైతులను అడుగుతా, వీళ్ళు అడుగుతా. వాళ్ళు బండా బూతులు తిడుతారు. నాకు కూడా చిన్నది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే, దాన్ని పెట్టి చూస్తాను కదా, ఇక అది తీసేసాను నేను. వ్యతిరేకత వచ్చిందంటారా ప్రభుత్వం మీద? వ్యతిరేకత వచ్చిందన్న. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి మంచోడే, కానీ ఆయన వెనుక ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆయన కూడా ఒక ఆర్ఎస్ఎస్ స్టూడెంటే పాపం. ఆయన మంచోడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఓడగొడతానికే ఆయన దింపడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన దింపితే శ్రీలంకలో అయిపోతుందని వాళ్ళంతా కాపాడుకుంటూ వస్తారు ఇప్పుడు వాళ్ళందరూ. అందుకే చాలా మంది మీరు యూట్యూబ్లలో చూడండి పాపం ఎంత ఘోరం ఈ హైడ్రా కూడా పెట్టిండు పాపం. బీదోలో ఇల్లు కూడా కొట్టి అవన్నీ చేసి ఆయన బ్యాక్ అయ్యండి పాపం అనసంగా. ఓకే సార్, అయితే ఇప్పుడు ఢిల్లీలో కూడా భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది బీజేపీ. ఇక్కడ త్వరలో అయితే పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ విధంగా ఎఫెక్ట్ పడబోతుంది? పంచాయతీ ఎలక్షన్లలో ఎఫెక్ట్ పడుతుంది. అది టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ ఇవన్నీ పెద్ద పెద్ద సిటీలన్నీ కార్పొరేషన్ల చైర్మన్లు అంతా వీళ్ళే అవుతారు. వాళ్ళు ఎవరు కాదు. బీజేపీకి మంచి రోజులు వచ్చినాయి, అందుకే ప్రజలకు మంచి చేస్తారు, యూత్ కు మంచి చేస్తారు. ఇప్పుడు ఇక మన బీజేపీ గురించి చెప్తాడు అది అన్న మేనిఫెస్టో చూడండి. యూత్ కి ఏం చేస్తారు, గరీబ్ వాళ్ళకి ఏం చేస్తారు, కరోనా అప్పుడు ఏం చేశారు, ఇవన్నీ వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటారు సార్. రాత్రి వీళ్ళంతా చదువుకుంటారు పిల్లలు. అవన్నీ చదువుకుంటే ఎవరు అన్యాయం చేశారు, ఏం కథ అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు మనకు అట్లా జరిగింది. అందరికి మన ప్రజలందరూ మంచిగా ఉండాలి అని, నరేంద్ర మోడీ గారు మంచి సంతోషంగా ఉండాలి, 100 ఏళ్ళు మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.